హలో ఫ్రెండ్స్, నేను మీ రహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ట్యాంపరింగ్ మీద ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి మోసం మీద రోజు రోజుకి చర్చ అనేది పెరుగుతున్నది. మీరు ఈరోజు ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఈవీఎం ట్యాంపరింగ్ మీద మీకు 99 అంటే 99% అనేది క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అందుకే ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడడమే కాదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని తప్పకుండా వాట్సాప్ ద్వారా పంపించండి. ఇక ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఏం అన్యాయం చేసింది, ఏం తప్పులు చేసింది, ఎట్లా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగింది అన్న విషయాలకి మనం వెళ్తే కనుక మన దగ్గర మేధావులు కొంతమంది జర్నలిస్టులు, ప్రపంచం తెలిసిన వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఎక్కడో కూర్చొని కంప్యూటర్ ద్వారా ఈవీఎంని హ్యాక్ చేయడం అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదు, ఇది తప్పు. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, కంప్యూటర్ని హ్యాక్ చేయడం, అది ఓకే. అదే కాకుండా అనధికారికంగా ఈవీఎంని టచ్ చేసినా కూడా అది ట్యాంపరింగ్ కిందికి వస్తుంది. అనధికారికంగా ఈవీఎంలో ఉన్నటువంటి మైక్రో కంట్రోలర్ని మీరు ముట్టుకున్నా కూడా అది ఈవీఎం ట్యాంపరింగ్ కిందికి వస్తుంది. అనధికారికంగా మీరు వివి ప్యాడ్ స్లిప్పులని తొలగించినా కూడా అది ఈవీఎం ట్యాంపరింగ్ కిందికి వస్తుంది. అనధికారికంగా ఉన్న ఈవీఎంని మాయం చేసి కొత్త ఈవీఎంని పెట్టినా కూడా అది ఈవీఎం ట్యాంపరింగ్ కిందికి వస్తుంది. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే కేవలం ఈవీఎంని హ్యాక్ చేయడమే కాదు, ఈవీఎంతో ఏం తప్పు చేసినా కూడా ఈవీఎంలో అది ఈవీఎం ట్యాంపరింగ్ కిందికి వస్తుంది. దీంట్లో చాలామంది మేధావులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఈవీఎంని అనధికారికంగా ఏం చేసినా కూడా దాన్ని ఈవీఎం ట్యాంపరింగే అంటారు. ఇక ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది అని చెప్పేసి కొంతమంది నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా వచ్చినాయి. ఈ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ట్యాంపరింగ్ గురించి అసలు ఏం జరిగింది అన్న విషయం మనకు అర్థం కావాలి అంటే మనము పాస్ట్కి వెళ్ళాలి. ఏంటి అంటే గడిచిన ఎలక్షన్లకి ముందు, ఎలక్షన్ల తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి. ఎలక్షన్లకి ముందు ఏం జరిగింది అన్న విషయము, దాని తర్వాత సంఘటనలు నేను చెప్తా. కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా క్లారిటీగా చెప్తా. ఎలక్షన్లకి 2 నెలల ముందు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లు ఇద్దరిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ చేసిండు మోదీ గారు. ఆయన అపాయింట్ చేసిన ఆ ఇద్దరు ఆఫీసర్లు కూడా ఆయన కోసమే, అంటే కూటమి కోసమే పనిచేసారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ అనేది ఉన్నది. వాళ్ళు ఇద్దరు అపాయింట్ అయిన తర్వాతనే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అన్న ఒక కొత్త స్కామ్ అన్నది వాళ్ళు ఆలోచించారు. వాళ్ళ వల్లనే ఈ స్కామ్ జరిగింది అని చెప్పేసి కూడా కొంతమంది గుసగుసలు అనేవి వినిపిస్తున్నాయి. ఇది ఎలక్షన్లు జరగకముందు జరిగిన పరిణామం. సరే, ఎలక్షన్లు వచ్చేసి మే 13వ తారీఖు మన దగ్గర జరిగినాయి. ఎలక్షన్లు జరిగిన తర్వాత జూన్ 4వ తారీఖు వచ్చేసి రిజల్ట్ వచ్చింది. అంటే వ్యత్యాసం ఎంత ఉంది ఎలక్షన్లు జరిగిన రోజుకి జూన్ 4వ తారీఖుకి అంటే 21 రోజులు. ఆ 21 రోజులు ఏం జరిగిందంటే ఈ ఈవీఎంలని తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్ అని చెప్పేసి ఒక రూమ్లో పెట్టి బయట నుంచి తాళం వేస్తారు. తాళం వేసి గవర్నమెంట్ సీల్ ఒకటి వేస్తారు. ఎందుకంటే ఈవీఎంలని భద్రపరిచే ఒక పద్ధతి ఇది. గవర్నమెంట్ సీల్ అనేది తప్పకుండా వేయాలి. వేసిన తర్వాత 21 రోజుల తర్వాత వెళ్ళి ఆ సీల్ తీసేసి ఆ ఈవీఎంలను బయటికి తీసుకొచ్చి అందులో ఉన్న ఓట్లు అన్నది లెక్కిస్తారు. ఇది జనరల్గా జరిగే పద్ధతి. కాకపోతే ఇక్కడ కొన్ని వింత విషయాలు జరిగినాయి. ఏంటంటే ఏదైనా ఈవీఎం అనేది ఎలక్ట్రానిక్ ఐటమ్, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా సరే మనము 100% ఛార్జింగ్ పెట్టి ఒక రోజు మొత్తం దాన్ని వాడి తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ రూమ్లో పెట్టి 21 రోజుల తర్వాత దాన్ని బయటికి తీస్తే దాని ఛార్జింగ్ అనేది దిగిపోవాలి. కానీ దాని ఛార్జింగ్ ఉల్టా పెరిగింది. 90% ఛార్జింగ్ ఉన్నది ఈవీఎంలది. అది ఎట్లా సాధ్యము అంటే ఎవరో ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్ లోపల ఉన్నప్పుడు ముట్టుకున్నారు అన్నది ఒక పాయింట్, లేదంటే ఎవరో ఈవీఎంలనే మార్చేసారు అన్నది రెండో పాయింట్. ఇది మనము ఆల్రెడీ ప్రూఫ్ అయింది. ఒక ఎమ్మెల్యే వచ్చేసి వైసీపీ ఎమ్మెల్యే గారు ఆయన ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. ఇది ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. కాకపోతే ఈ 21 రోజులలో ఏం జరిగింది అంటే 21 రోజులలో ఒక మహామాయ జరిగింది. ఏంటి ఆ మహామాయ అంటే 49 లక్షల కొత్త ఓట్లు ఈవీఎంలలోకి ఎక్కించారు. ఇది నిజంగా దారుణాతి దారుణం. ఈ విషయాన్ని దృఢపరిచినాయి 2 సంస్థలు. ఒకటి వచ్చేసి ఓట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది. అది ఆంధ్రప్రదేశ్లో 12.54% ఓట్లు పెరిగినాయి. ఓట్లు ఏదైతే వేసారో మే 13వ తారీఖు ఆ రోజుకి మన ఓట్లు లెక్కించిన రోజుకి ఓట్లు 12.54% పెరిగినాయి అని చెప్పేసి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చెప్పడం జరిగింది. రెండవ సంస్థ ఏంటి అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్ అనే సంస్థ కూడా దీన్ని ధృవీకరించింది. ఈ సంస్థ అయితే ఏకంగా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో 79 సీట్లు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే గెలిచింది అని చెప్పేసి కూడా ఒక విషయం అన్నది బయటపడటం జరిగింది. ఇక ఇది
జరిగిన విషయం, అంటే పాస్ట్లో జరిగిన విషయం, అంటే 49 లక్షల కొత్త ఓట్లు అనేవి ఎక్కించారు. దీనివల్ల ప్రభావం ఏం పడింది అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. దీనివల్ల ఏం ప్రభావం పడింది అంటే ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. టీడీపీకి, కూటమికి కాదు, టీడీపీకి టోటల్గా వచ్చిన ఓట్లు 45.60%. వైసీపీకి టోటల్గా వచ్చిన ఓట్లు 39.37%. అంటే టీడీపీకి వైసీపీకి ఉన్న వ్యత్యాసం కేవలం 6.23% మాత్రమే. కాకపోతే దొంగ ఓట్లు ఎక్కించింది 12.54%. అంటే వ్యత్యాసం కేవలం 6.23, ఎక్కించిన ఓట్లు 12.54%. అంటే ఈ ఓట్లు ఎక్కించకపోయి ఉంటే టీడీపీ పార్టీ కొట్టకపోయేది. వైసీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుపు అన్నది వైసీపీ ఖాతాలో నమోదయ్యేది. అంటే ఇక్కడ ఒక పెద్ద చీటింగ్ జరిగింది అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా మనకి అర్థమవుతుంది. ఇక కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ ఈవీఎంలకి, ఈ వీవీప్యాడ్లకి ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలక్షన్ మన ఓట్లు లెక్కించిన రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు నుంచి వారం రోజుల పాటు ఎవరైనా సరే క్యాండిడేటు దీనికి వ్యతిరేకంగా, అంటే ఈ ఓట్ల లెక్కింపుకు లేదా తన రిజల్ట్కి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. వారం రోజులలోపు ఇచ్చేయాలి. సరే, దాని తర్వాత ఏంటంటే ఓట్లు లెక్కించిన రోజు నుంచి 45 రోజుల పాటు ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో దాని డేటా, వీవీప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్పులు అవి భద్రపరచాలి. దీనికి ఒక చట్టం కూడా ఉంది. సెక్షన్ 81 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 45 రోజుల పాటు మనము, అంటే ఎలక్షన్ కమిషను ఈ ఈవీఎంల డేటాని భద్రపరచాలి. వీవీప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్లను కూడా భద్రపరచాలి. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద బ్లండర్ అనేది జరిగింది. ఏంటి అంటే, ఇది కూడా చేసింది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు ఏం చేశారు అంటే, మీరు కింద ఈ ఆర్డర్ కాపీని చూడొచ్చు. ఈ ఆర్డర్లో ఆయన డైరెక్ట్గా కలెక్టర్లకి ఒక ఆర్డర్ అనేది పాస్ చేసిండు. ఏంటి అంటే, ఏదైతే ఇది ఈవీఎంలలో మైక్రో కంట్రోలర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మెమరీని బర్న్ చేసేయండి, అంటే డిలీట్ చేసేయండి. అది కాకుండా వీవీప్యాడ్ స్లిప్లను కూడా కాల్ చేయండి అని చెప్పేసి ఇందులో ఆర్డర్ ఉంది. మరి ఈ ఆర్డర్ కరెక్టా కాదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అనేది వెరిఫై చేయాలి. వాళ్ళు ఈ ఆర్డర్ అన్నది మొత్తం ట్విట్టర్లో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో తిరుగుతున్నది కాబట్టి దీన్ని ఐదర్ మీరు యాక్సెప్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్, లేదంటే ఖండించండి. ఈ రెండు మీరు చేయవలసిన అవసరం ఉంది. కానీ రెండు చేయకపోతే మరి మీరు యాక్సెప్ట్ చేసినట్టే అని చెప్పేసి నమ్మవలసి వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, 45 రోజుల పాటు ఈ డేటాని భద్రపరచాలి అని చెప్పేసి చట్టం అంటుంది. కాకపోతే అంతకంటే ముందే ఈ డేటాని రీడ్ చేయండి అని చెప్పేసి ఎందుకని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్తున్నారు అంటే, ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పు చేసింది, ఆ తప్పును దాయడానికే ఈ డేటాని డిలీట్ చేయండి అని చెప్పేసి కలెక్టర్లకి ఉద్దేశపూర్వకంగా ఆయన ఆర్డర్ ఇచ్చిండు అని చెప్పేసి ఆయన మీద ఒక ఎలిగేషన్ అన్నది నడుస్తున్నది. ఇక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు ఏంటంటే, ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరిగిన వారం రోజుల్లోపే బాలినేని గారు, ఆయనతో పాటు 2-3 వైసీపీ నాయకులు ఏంటంటే కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ తప్పకుండా మేము దీని మీద యాక్షన్ తీసుకుంటామో, కాకపోతే దీనికి ఒక ఫీజు అవుతుంది. అంటే 12 ఏదైతే స్థానాలు ఉన్నాయో 12 చోట్ల ఎలక్షన్లు ఏదైతే ఓట్లు వేసారో ప్రజలు, అక్కడ వెరిఫికేషన్ చేయండి అని చెప్పేసి దీనికి సంబంధించి 5,65,000 అనుకుంటా బాలినేని గారు ఆల్రెడీ కట్టేసాడు, ఫీజు అనేది కట్టేసాడు. ఎందుకంటే ఏదైనా వెరిఫై చేయాలంటే మనం ఎలక్షన్ కమిషన్కి ఫీజు కట్టాలి, అది చట్టం. ఆయన ఫీజు కూడా కట్టిండు. అయితే 12 చోట్ల ఈ వెరిఫికేషన్ అనేది జరగవలసి ఉంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఉన్న వీవీప్యాడ్లలో ఉన్న స్లిప్పులు, ఓటింగ్ మెషిన్లో ఏదైతే ఈవీఎంలలో ఉన్నటువంటి డేటా ఆల్రెడీ డిలీట్ చేసేసారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే, లేదు మేము ఏం చేస్తాము అంటే ఇక్కడ మాక్ పోలింగ్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇంతకుముందే బాలినేని గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడము, సుప్రీంకోర్టు లేదు ఈ విషయంలో రీవెరిఫికేషన్ చేయండి అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు రీవెరిఫికేషన్కి మాక్ పోలింగ్కి ఏంటి డిఫరెన్స్ అంటే, రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే, ఓటింగ్ మెషిన్ ఏదైతే ఈవీఎం ఉందో ఆ ఈవీఎంలలో ఉన్నటువంటి డేటాకి ఇక్కడ ఓటింగ్ స్లిప్పులు ఏదైతే వీవీప్యాడ్లో ఉందో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేవా అని చెప్పేసి చూడాలి. ఇదే రీవెరిఫికేషన్ అంటే. కాకపోతే రీవెరిఫికేషన్ చేయకుండా సుప్రీంకోర్టు ఆర్డర్లన్నీ పక్కన పడేసి ఏం చేసింది ఎలక్షన్ కమిషన్ అంటే, లేదు మేము మాక్ పోలింగ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పింది. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు ఎందుకని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇట్లా చేస్తుంది అంటే. దాని తర్వాత అర్థమైంది ఎప్పుడు అంటే, ఈ ముఖేష్ కుమార్ మీనా గారి ఆర్డర్ అనేది ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో అందరికీ తెలిసిందో అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, లేదు ఆల్రెడీ
ఉన్న ఏదైతే మన వీవీ ప్లాట్లలో ఉన్నటువంటి స్లిప్పులని ఈవీఎంలో ఉన్నటువంటి డేటాని ఆల్రెడీ డిలీట్ చేసేసారు, కాల్ చేసారు. అట్లాంటప్పుడు మళ్ళీ ఆ డేటాని రీవెరిఫికేషన్ ఎట్లా చేస్తారు? అందుకే ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ ఈ మాక్ పోలింగ్ అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నది అన్న క్లారిటీ అనేది మనకి వచ్చేసింది. దీన్ని బట్టి చూస్తే మనకి ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటి అంటే మనము సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, ఏ కోర్టుకు వెళ్ళినా సరే ఈ రీవెరిఫికేషన్ అన్నది అసాధ్యం. ఎందుకంటే ఉన్న డేటా ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి, డిలీట్ అయిపోయిన తర్వాత ఉన్న వీవీప్యాట్లని కాల్ చేసిన తర్వాత ఇక రీవెరిఫికేషన్ అనేది అసాధ్యము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, అయినప్పటికీ కూడా మళ్ళీ కోర్టులకు వెళ్తున్నారు. ఇప్పుడు బాలినేని గారు కూడా హైకోర్టుని ఆయన ఆశ్రయించిండు. సుప్రీంకోర్టు ఆర్డర్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పేసి ఒక చర్చ అనేది హైకోర్టులో ఆల్రెడీ నడుస్తున్నది. సరే, మనమే మొదటిసారి హైకోర్టుకు వెళ్ళినామా, ఇంతకుముందు ఎవరు కోర్టులకి వెళ్ళలేదా అంటే ఇది తప్పు. చాలాసార్లు ఇది ఆల్రెడీ జరిగింది. మొదటిసారి ఈవీఎం మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు అని చెప్పేసి మీకు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. మొదటిసారి ఈవీఎంల మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ. 2004లో బీజేపీ పార్టీ 2004 ఎలక్షన్లలో అప్పటి యూపీఏ గవర్నమెంట్ గెలిచింది, అంటే కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి బీజేపీ ఏం చేసింది, ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కాకపోతే సుప్రీంకోర్టు అప్పట్లో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేవు అని చెప్పేసి ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. 2004 తర్వాత 2009లో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు ఏం చేశారంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు ఈ ఈవీఎంలకి వ్యతిరేకంగా. అప్పుడే వీవీప్యాడ్లని యాడ్ చేశారు. అంటే ఇంతకుముందు ఓన్లీ ఈవీఎంఏ ఉండే, కానీ వీవీప్యాడ్లు లేకుండే. కానీ డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారి దయ వల్ల ఆ ఈవీఎంలకి వీవీప్యాడ్లు యాడ్ అయినాయి 2009లో. 2009 తర్వాత ఎవరు వెళ్ళలేదా అంటే వెళ్ళిర్రు. 2016లో డిఎంకే, తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే పార్టీ అనేది మద్రాసు హైకోర్టుకు వెళ్ళిర్రు. కాకపోతే ఈ పిటిషన్ అనేది డిస్మిస్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అక్కడ కూడా దొరకలేదు, ఎవిడెన్స్ లేవు కాబట్టి ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. 2016 తర్వాత మళ్ళీ ఎవరు వెళ్ళిర్రు కోర్టుకు అంటే 2017లో ఉత్తరప్రదేశ్లోని బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్ళిందంటే అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళింది. కాకపోతే అలహాబాద్ హైకోర్టు కూడా ఈ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. 2017 తర్వాత 2018లో కూడా కొంతమంది కొన్ని అపోజిషన్ పార్టీలు లైక్ కాంగ్రెస్ పార్టీ, లైక్ ఎన్సిపి, ఈ పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఏమన్నాయి అంటే 50% అంటే ఈవీఎంలలో ఏదైతే మనకి ఓట్లు ఉన్నాయో, వీవీప్యాట్లో ఉన్నాయో 50% ఎన్ని కేంద్రాలలో పోలింగ్ అయినాయో ఆ కేంద్రాలలో 50% పోలింగ్లలో ఈ ఈవీఎంల ఓట్లని, వీవీప్యాట్ల ఓట్లని లెక్కించాలి అని చెప్పేసి చెప్తే అది పడదు, కేవలం 5% మాత్రమే లెక్కిస్తాము అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది 2018లో జరిగింది. అదే కాకుండా ఇంకొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాకపోతే కొన్ని కేసులు ఆల్రెడీ కొట్టేశారు, ఇంకా కొన్ని కేసులు అనేవి నడుస్తున్నాయి. మరి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ప్రజెంట్గా ఏం కేసులు నడుస్తున్నాయి అని చెప్పేసి మీరు అడగచ్చు. ఇవన్నీ అయిపోయిన కేసులు ప్రజెంట్ ఏమి నడుస్తున్నాయి అంటే ప్రజెంట్గా మొన్న 20వ తారీఖు ఆగస్టు 20, 2024 రోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఒక కేసుని కొట్టేసింది. మనందరికీ తెలుసు, నేను ఆల్రెడీ దీని మీద ఒక యూట్యూబ్ షార్ట్ కూడా చేసిన. మహమూద్ ప్రాచా అని చెప్పేసి ఒక అడ్వకేట్ గారు సుప్రీంకోర్టుకు వెళ్తే ఒక కేసుని సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి కొట్టేయడం జరిగింది. అదే కాకుండా ప్రజెంట్గా బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో కేసు పెట్టిందో ప్రీవియస్గా, అది ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తున్నది. అదే కాకుండా వేరియస్ కొన్ని పొలిటికల్ పార్టీస్ వీవీప్యాట్ల మీద కూడా డిఫరెంట్ స్టేజ్లో కొన్ని కేసులు అన్నవి వేసినారు. ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. అదే కాకుండా కొన్ని సంస్థలు కూడా కొన్ని కేసులు అన్నవి వేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాలినేని గారు కూడా కొన్ని కేసులు వేశారు. ఈ కేసులన్నీ ఆల్రెడీ కోర్టులు కొట్టివేయడం జరిగినాయి, కొన్ని కేసులు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఏ కేసు ఎట్లా కొట్టివేసినా ఏం నడిచినా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ 100% ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. మన ఛానల్కి ద మీడియా రిపోర్ట్కి 54,000 చిల్లర మంది ప్రజలు మనకి లిఖితపూర్వకంగా రాసి పంపించారు. అవును, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి. మరికొందరైతే దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనం అప్పుడు ఆ ప్రూఫ్స్ని, ఆ డేటాని మొత్తము
మనం కంపైల్ చేసి ఒక రిప్రజెంటేషన్ అనేది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి పంపించడం జరిగింది. ఏది ఏమైనా కూడా బాలినేని గారు నిజంగా ఒక పెద్ద ఫైట్ అన్నది చేసిండు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఆ ఫైట్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే మోసపూరితంగా ఇక్కడ కూటమి గెలిచింది అన్న విషయం అన్నది రోజు రోజుకి బలపడుతున్నది. నేను ఇందాకే చెప్పిన మీకు మొత్తం కూటమికి వచ్చిన ఓట్లు ఎన్ని అని చెప్పేసి పర్సంటేజ్లో చెప్పిన 1 కోటి టీడీపీకి, కేవలం టీడీపీకి మాత్రం ఎన్ని వచ్చినాయంటే 1,53,84,574 ఓట్లు వస్తే వైసీపీకి 1,32,84,134, అంటే వ్యత్యాసం కేవలం 21 లక్ష చిల్లర మాత్రమే ఉంది. 21 లక్ష చిల్లర వ్యత్యాసంలో టీడీపీకి 140 సీట్ల దాకా వస్తే వైసీపీకి కేవలం 11 సీట్లే రావడం ఏంటి? ఇది జోక్ కదా, ఇది వింటే నవ్వు రావట్లేదా? అందుకే 100% ఇక్కడ మన ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఆధారాలతో సహా బయటపెట్టిన ఈ 2 సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏడీఆర్, ఓట్ ఫర్ డెమోక్రసీ, నిజంగా మనం అందరం వీళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే కాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. నిజంగా చాలా మంచి విషయాన్ని ఆయన మాట్లాడిండు. ఇక్కడ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ, ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో, ఎవరైతే మన మేధావులు ఉన్నారో వాళ్ళందరికీ ఈవీఎం ట్యాంపరింగ్ మీద కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మీరు అనుకునేది ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ వేరు, ఈసీ మోసం వేరు అనుకుంటున్నారు. లేదు, ఈసీ చేసిన మోసమే ఈవీఎం ట్యాంపరింగ్ మీద, వాళ్ళు చేసిన మోసమే ఈవీఎం ట్యాంపరింగ్. అది వేరు, ఇది వేరు కాదు. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే అనధికారికంగా ఈవీఎంని టచ్ చేసినా కూడా అది ఈవీఎం ట్యాంపరింగ్ కిందకే వస్తుంది. ఈ విషయాన్ని జర్నలిస్టులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం ఒక వీడియో చేయాలి, కానీ అర్థం చేసుకోకుండా మనం ఎప్పుడు ఒక వీడియో అనేది చేయకూడదు. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 పద్ధతులు. ఒకటి, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయాలి. రెండవది, ఈ వీడియో యొక్క లింక్ని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి, మీకు కావాల్సిన వాళ్ళందరికీ పంపించండి. అందువల్ల ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది, ప్రజల దాకా ఈ నిజాలు బయటికి వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.